చదువుదాం. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి చూపి దౌలతాబాద్లో ఖగోళ వేదశాలను నిర్మించిన బహమనీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ ఏ మొదటి ముహమ్మద్ షా, ఆప్షన్ బి ఫిరోజ్ షా, ఆప్షన్ సి రెండవ ముహమ్మద్ షా, ఆప్షన్ డి ముహమ్మద్ గవాన్. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నలో మనం ప్రధానంగా 3 కీలక పదాలను పట్టుకోవాలి. 1 ఖగోళ శాస్త్రం, 2 వేదశాల, 3 దౌలతాబాద్ నగరం. ఈ 3 అంశాలతో ఏ పాలకుడికి దగ్గరి సంబంధం ఉందో ఇప్పుడు మనం కనుక్కోవాలి. సరైన సమాధానం కనుక్కోవడానికి మనం ఎలిమినేషన్ పద్ధతిని వాడదాం. ముందుగా ఆప్షన్ ఏ మొదటి ముహమ్మద్ షా. ఇతను రాజ్యాన్ని విస్తరించిన గొప్ప సైనిక పాలకుడు, కానీ ఆయనకు ఖగోళ శాస్త్రంతో ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి ఇది తప్పు. ఆప్షన్ సి రెండో ముహమ్మద్ షా. ఇతను మంచి పండితుడే, కానీ దౌలతాబాద్లో ఎలాంటి వేదశాలను నిర్మించలేదు, కాబట్టి ఇది తప్పే. ఇక ఆప్షన్ డి ముహమ్మద్ గవాన్ విషయానికొస్తే ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే గవాన్ సుల్తానే కాదు, అతను కేవలం ప్రధానమంత్రి. అంతేకాదు, అతను విద్యాభివృద్ధి కోసం బీదర్లో మదరసాను నిర్మించాడు, కానీ దౌలతాబాద్ వేదశాలను కాదు. కాబట్టి ఈ ఎంపిక కూడా పోయినట్లే. 3 ఎంపికలను తొలగించాము కాబట్టి మనకు మిగిలిన ఏకైక సరైన సమాధానం ఆప్షన్ బి ఫిరోజ్ షా. అవును, తాజుద్దీన్ ఫిరోజ్ షా బహమనీ సామ్రాజ్యంలో అత్యంత విద్యావంతుడైన సుల్తాన్. అతనికి భాషలు, కవిత్వం, తర్కంతో పాటు విజ్ఞానశాస్త్రమన్నా, ముఖ్యంగా ఖగోళశాస్త్రమన్నా ఎనలేని ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే నక్షత్రాలు, గ్రహాల కదలికలను అధ్యయనం చేయడానికి దౌలతాబాద్లో ఒక అద్భుతమైన వేదశాలను నిర్మించాడు. చూసారా, కేవలం ఒకే ఒక ప్రశ్న ద్వారా మనం ఎంత చరిత్రను రివైజ్ చేసుకున్నామో. ఇప్పుడు 15